హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు మనం కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఈ సెంటెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, బయటికి వెళ్ళినప్పుడు బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ మాట్లాడే ఇంగ్లీష్, లేకపోతే మనం డైలీ కన్వర్జేషన్లో కొంచెం కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మనకు ఇంగ్లీష్ అర్థం అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, చాలా సీరియస్గా ఉన్నారు మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీలో అంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతి సెంటెన్సెస్ కూడా మీకు వొకాబులరీతో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వొకాబులరీ అంటే కొత్త పదాలు, దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ దిస్ వీడియో విల్ షోలీ హెల్ప్ యూ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ద వొకాబులరీ టూ. ఓకే, నౌ లెట్స్ బిగిన్. నీ ప్లాన్ను మార్చేసావా? ఓకే, ఎప్పుడన్నా మనం ఎవరితోనన్నా అంటాం కదా, ఈరోజు ప్లాన్ మార్చేసావా, నీ ప్లాన్ ఏమైనా మార్చావా అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమనాలి? డిడ్ యూ చేంజ్ యువర్ ప్లాన్? నీ ప్రణాళిక, తెలుగులో ప్రణాళిక అంటాము. సో దాన్ని ప్లాన్ అనే దాన్ని ఇంగ్లీష్లో ప్లాన్ అని అర్థం. సో డిడ్ యూ చేంజ్ యువర్ ప్లాన్? మనం ఫస్ట్ కొంచెం సింపుల్ నుంచి మంచి అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్దాం. ఓకేనా? సెంటెన్సెస్. నౌ ఇంకొకటి చూద్దాం. ఇది నిజమని అనిపిస్తుందా? డస్ దిస్ ఫీల్ ట్రూ? నీకు ఇది నిజం అనిపిస్తుందా అంటాం కదా మన ఫ్రెండ్స్తో, మన ఫ్యామిలీ వాళ్ళతో. సో అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? డస్ దిస్ ఫీల్ ట్రూ? డస్ దిస్ ఫీల్ ట్రూ అనాలి. ఓకే ఓకే, నెక్స్ట్. నీకు ఈ విషయం తెలిసి ఉంటుందనుకున్నాను. నీకు ఈ విషయం తెలిసి ఉంటుందనుకున్నాను అంటాం కదా. అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ థాట్ యు నో దిస్. ఐ థాట్ యూ నో దిస్ థింగ్ అనొచ్చు. లేకపోతే ఐ థాట్ యూ నో దిస్, నీకు ఇది తెలుసు అనుకున్నాను అంటాం కదా. అప్పుడు ఐ థాట్ యూ నో దిస్ అని అనాలి. ఓకే, నెక్స్ట్. అది చెప్పడానికి ధైర్యం కావాలి. ఓకే, ఏదన్నా చెప్పాలి ఎవరికన్నా, దాన్ని చెప్పాలన్నప్పుడు ధైర్యం కావాలంటాం కదా. సో ఇక్కడ ధైర్యం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కరేజ్ అంటారు. సో ఇట్ టేక్స్ కరేజ్ టు సే దట్. ఓకే, ధైర్యాన్ని ఇంగ్లీష్లో కరేజ్ అంటారు. ఓకే, ఇట్ టేక్స్ కరేజ్ టు సే దట్ అనాలి. ఓకే, నెక్స్ట్. డిడ్ యూ కమ్ ఆన్ టైమ్? మీరు సమయానికి వచ్చారా? డిడ్ యూ కమ్ ఆన్ టైమ్? మీరు సమయానికి వచ్చారా? ఇన్ టైమ్ అనకూడదు, ఆన్ టైమ్ అనాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్. అది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇది చాలా కష్టం అంటాం కదా, ఇది అంత సులభం కాదు. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడడం సులభం కాదు అంటుంటారు చాలా. ఇట్స్ నాట్ దాట్ ఈజీ అంటారు. ఓకే, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా సులభం. ఓకే, డోంట్ టేక్ ఇట్ యాజ్ అ బర్డెన్ ఆర్ డోంట్ సీ ఇట్ యాజ్ అ సబ్జెక్ట్. ఓకే ఓకే, నెక్స్ట్. ఇంకోటి చూద్దాం. నువ్వు నిజంగానే అలా అనుకుంటున్నావా? డూ యూ రియలీ థింక్ సో? నువ్వు నిజంగానే అలా అనుకుంటున్నావా? డూ యూ రియలీ థింక్ సో? ఓకే, నెక్స్ట్. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అంటాం కదా. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? లెట్స్ టాక్ అబౌట్ దిస్ అగైన్. ఓకే, నెక్స్ట్. మీరు చెప్పే దానిలో కొంత నిజం ఉంది. దెర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ వాట్ యు సే. మీరు చెప్పే దాంట్లో కొంచెం నిజం ఉందండి అంటాం కదా. అప్పుడు మనం వాడాల్సిన సెంటెన్స్ ఏంటంటే కొంచెం లెంతీగా ఉండొచ్చు, కానీ చాలా సింపుల్ అండి. దెర్ ఇస్ సంథింగ్ ట్రూత్ ఇన్ వాట్ యు సే. మీరు చెప్పే దానిలో కొంత నిజం ఉంది. దెర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ వాట్ యు సే. ఓకే, నెక్స్ట్. నువ్వు చాలా కాలం తర్వాత కనిపిస్తున్నావు. యు ఆర్ అపియరింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. కనిపిస్తున్నావు, దాన్ని అపియరింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, కనిపిస్తున్నాము అనే పదాన్ని అపియరింగ్. ఓకే, యు ఆర్ అపియరింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. నిన్ను చాలా కాలం తర్వాత చూస్తున్నామంటాం కదా, దాన్ని. ఓకే, నెక్స్ట్. నిన్ను ఇంత ఉత్సాహంగా చూడడం చాలా బాగుంది. ఇట్స్ గ్రేట్ టు సీ యూ సో ఎక్సైటెడ్. ఓకే, నిన్ను ఇంత ఉత్సాహంగా చూడడం చాలా బాగుంది. ఇట్స్ గ్రేట్
టు సీ యూ సో ఎక్సైటెడ్. ఉత్సాహంగా కనిపిస్తున్నావు అనే దాన్ని మనం ఎక్సైటెడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, మీరు చెప్పింది నాకు అర్థమైంది అనుకోకండి. ఓకే, ఇది కొంచెం నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, డోంట్ అస్యూమ్ ఐ అండర్స్టూడ్ వాట్ యూ సెడ్. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అనుకోకండి అంటాం కదా మనం. అప్పుడు అస్యూమ్, అనుకోకండి, దాన్ని అజంప్షన్. ఓకే, అస్యూమ్, డోంట్ అస్యూమ్ ఐ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్. అనుకోకండి దాన్ని అస్యూమ్ అంటాం. అర్థమైంది అనే దాన్ని అండర్స్టూడ్ అంటాం. ఓకే, డోంట్ అస్యూమ్ ఐ అండర్స్టూడ్ వాట్ యూ సెడ్. ఓకే, నెక్స్ట్, ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్. ఆశ్చర్యపోయాను అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? సర్ప్రైజ్డ్. ఓకే, ఈ వెకాబులరీ మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్. ఓకే, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్ అంటాం కదా. ఎప్పుడన్నా లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది కదా, చంద్రగ్రహణం ఏదో అంటాం కదా, సూర్యగ్రహణం అలాంటి, అది మనం అంటాం ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ దిస్, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఓకే, అలాంటప్పుడు మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, మన మధ్య చిన్న అపార్థం జరిగింది. ఏదన్నా స్మాల్ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీలో అలా జరుగుతున్నప్పుడు మనం ఏమనాలా? ఇంగ్లీష్లో ఏమనాలా? అప్పుడు దెర్ వాజ్ అ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్. ఓకే, దెర్ వాజ్ అ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్. అపార్థము అనేదాన్ని మిస్అండర్స్టాండింగ్ అంటాము. ఓకేనా? మన మధ్య చిన్న అపార్థం జరిగింది, దాన్ని దెర్ వాజ్ అ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము. ఓకే, నిర్ణయం, దీన్ని మనం డెసిషన్ అంటాం. ఎక్కడన్నా వెళ్తాము, మనం డెసిషన్ తీసేసుకుంటాం, వాళ్ళు ఏం చెప్తారు? మేము ఈ నిర్ణయం వెనక్కి తీసుకోలేము, వీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్ అంటాం కదా. యువర్ డెసిషన్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. యువర్ డెసిషన్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ అనాలి. ఓకే, నెక్స్ట్, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకే, దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఓకే, పెళ్ళి కానీ ఏదన్నా ఎక్కువ కాలంగా గుర్తుపెట్టుకోవాలి, బర్త్డేస్ కానీ, అప్పుడు మనం ఏమంటాము? దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. మనకి మంచిగా ఇష్టం ఉన్న వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకోవాలంటే అప్పుడు మనం అనొచ్చు దిస్ విల్ బి, యువర్ బర్త్డే విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అనొచ్చు. ఓకే, నేను బర్త్డే యాడ్ చేశాను, ఇక్కడ లేదండి. దిస్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. నెక్స్ట్, నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. యూఎస్కి వెళ్ళడానికో యూకేకి వెళ్ళడానికో ఎవరన్నా అడుగుతారు కదా, ఇప్పుడే ఈ స్పాట్లో నిర్ణయం తీసుకో అంటారు కదా, అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యూ హ్యావ్ టు మేక్ అ డెసిజన్ రైట్ నౌ. యూ హ్యావ్ టు మేక్ అ డెసిజన్ రైట్ నౌ. నిర్ణయంని ఇంగ్లీష్లో మనం డెసిషన్ అంటాం. సో యూ హ్యావ్ టు మేక్ అ డెసిజన్ రైట్ నౌ అంటారు. ఓకే, నెక్స్ట్, నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? Why did not you tell me this? Why didn't you tell me this? నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటాం కదా మన పిల్లల్ని. ఎందుకు చెప్పలేదు? అప్పుడు మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమనాలా? Why didn't you tell me this అనాలి. ఓకే, నెక్స్ట్, మిమ్మల్ని కలవడం నిజంగా ఆనందంగా ఉంది. ఇట్స్ ట్రూలీ ఎ ప్లెజర్ మీటింగ్ యూ. ఎవరైనా కొత్త పర్సన్స్ని మనం కలుస్తాం, ఎక్కడైనా కాలేజ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, బయట ఆఫీస్లో కావచ్చు, అప్పుడు మనం వాళ్ళని ఏమనాలి? ఇట్స్ ట్రూలీ ఎ ప్లెజర్ మీటింగ్ యూ. ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో మనం అనాల్సిన మాట ఇది. ఓకే, ఇట్స్ ట్రూలీ అ ప్లెజర్ మీటింగ్ యూ అనాలి. ఓకే, నెక్స్ట్, నీ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. ఓకే, ఎవరన్నా కొంచెం మంచి మాటలు చెప్పారు, అప్పుడు మీరు అది నీ ఆలోచనను మార్చాయి, అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా? యువర్ వర్డ్స్ మేడ్ మీ థింక్. నన్ను ఆలోచింపచేశాయి, యువర్ వర్డ్స్ మేడ్ మీ థింక్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్, అది అంత సులభంగా జరగదు. ఇట్ వోంట్ హ్యాపెన్ దాట్ ఈజీలీ. జరగదు. ఓకే, అదంత సులభంగా జరగదు, అది అంత ఈజీగా జరగదు అంటాం కదా. ఓకే, సపోజ్ ఏదో ఒకటి వంటనో ఏదో ఒకటి ఇది ఎంత సులభంగా జరగదు అంటాం కదా. ఇట్ వోంట్ హ్యాపెన్ దట్ ఈజీలీ. బిర్యానీ అలాంటివి, అలా అప్పుడు మనం యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఇట్ వోంట్ హ్యాపెన్ దాట్ ఈజీలీ అనాలి. ఓకే, నెక్స్ట్, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు.
యూ ఆల్వేస్ డూ ఇట్ లైక్ దిస్. నువ్వు ఎప్పుడు చూడు ఇలాగే చేస్తావు. తిడుతూ ఉంటాం కదా మన ఇంట్లో వాళ్ళని, నువ్వు ఎప్పుడు చూడు ఇలాగే చేస్తుంటావు. అప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. యూ ఆల్వేస్ డూ ఇట్ లైక్ దిస్, యూ ఆల్వేస్ డూ ఇట్ లైక్ దిస్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. ఈరోజు కొన్ని కారణాల వల్ల ప్రత్యేకంగా అనిపిస్తుంది. టుడే ఫీల్ స్పెషల్ ఫర్ సమ్ రీజన్. ఈరోజు కొన్ని కారణాల వల్ల ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఓకే, టుడే ఫీల్స్ సమ్ స్పెషల్ ఫర్ సమ్ రీజన్. ఈరోజు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం టుడే ఫీల్స్ స్పెషల్ ఫర్ సమ్ రీజన్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. నీలాంటి వారిని మేము చాలా అరుదుగా కలుస్తాము. వీ రేర్లీ మీట్ పీపుల్ లైక్ యూ. ఎవరైనా గొప్ప వాళ్ళు మనం కలిసినప్పుడు, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు మనం కలిసినప్పుడు మనం ఏమనాలంటే వీ రేర్లీ మీట్ పీపుల్ లైక్ యూ అని వాళ్ళతో అనొచ్చు అనమాట. ఓకేనా, మనము ఎవరైనా గ్రేట్ పీపుల్ని మనం మీట్ అయినప్పుడు ఓకే అట్లా మాట్లాడాలి. వీ రేర్లీ మీట్ పీపుల్ లైక్ యూ అనాలి. ఓకే, నెక్స్ట్. ఈ పని చేయడానికి ఓపిక కావాలి. ఇట్ టేక్స్ పేషెన్స్ టు డూ దిస్ వర్క్. ఓకే, ఏదన్నా ఎగ్జామ్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదైనా చేయాలన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇంట్లో కిచెన్ వర్క్ చేయాలన్నా కానీ మనం అనవచ్చు ఇట్ టేక్స్ పేషెన్స్ టు డూ దిస్. ఈ అంట్లన్నీ కడగాలి, గిన్నెలన్నీ కడగాలేమో అన్నప్పుడు మనం చెప్పాలి ఏంటంటే ఇట్ టేక్స్ చాలా ఓపిక కావాలంటాం కదా, ఓపికని పేషెన్స్ అంటాం. ఇట్ టేక్స్ పేషెన్స్ టు డూ దిస్ వర్క్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. నీ మౌనం చాలా చెబుతుంది. యువర్ సైలెన్స్ సేస్ అ లాట్. మనం కొన్ని విషయాలు అప్పుడు సైలెంట్గా ఉంటాం కదా, ఓకే, మన సైలెన్సే ఇతరులకు అర్థం చేస్తుంది. ఓకే, అప్పుడు ఈ వాడే పదాలు ఏంటంటే యువర్ సైలెన్స్ సేస్ అ లాట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. నువ్వు చెప్పే ప్రతి మాట నాకు విలువైంది. ఎవ్రీ వర్డ్ యు సే ఈజ్ ప్రెషస్ టు మీ. విలువైనది, దాన్ని ప్రెషస్ అంటాం. ఎవ్రీ వర్డ్ యు సే ఈజ్ ప్రెషస్ టు మీ. చాలా విలువైంది అని అర్థం. ఓకే, నెక్స్ట్. ఇది సరైన సమయమా? ఈజ్ దిస్ ద రైట్ టైం? ఇది సరైన సమయమా ఈ విషయం మాట్లాడుకోవడం అంటాం కదా మనం. అందుకు అలాంటప్పుడు మనమే ఈజ్ దిస్ ద రైట్ టైం? ఇది నిజంగా కరెక్ట్ టైమా, రైట్ టైమా అంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో మనమే ఈజ్ దిస్ ద రైట్ టైం అనాలి. నెక్స్ట్. నీ సహాయం లేకుండా నేను ఇది చేయలేను. ఐ కెనాట్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్. కొన్ని పనులు మనం చేయలేము వేరే వాళ్ళ హెల్ప్ లేనిది. లైక్ మన మదర్ హెల్ప్ కానీ, మన సిస్టర్, బ్రదర్, ఎవరో ఒక హస్బెండ్, ఎవరో ఒక హెల్ప్ లేనిది మనం చేయలేం కదా. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏంది? ఐ కెనాట్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్. దీని గురించి ఆలోచించడానికి నాకు సమయం కావాలి. ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ దిస్. ఓకే, ఎవరైనా ఏదన్నా చెప్తారు, డెసిజన్ తీసుకోమని చెప్తారు, లేకపోతే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. అప్పుడు మనం వెంటనే డెసిజన్ తీసుకోకుండా మాకు టైం కావాలని దాన్ని మనం ఎలా చెప్పాలి? ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ దిస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. మీరు చెప్పినది నాకు కొత్తగా ఉంది. వాట్ యు సెడ్ ఈజ్ న్యూ టు మీ. ఎవరైనా ఏదైనా కొత్తగా చెప్తే ఇలా అనాలి, వాట్ యు సెడ్ ఈజ్ న్యూ టు మీ. ఇది చాలా కొత్తదండి నాకు అని. అప్పుడు వాట్ యు సెడ్ ఈజ్ న్యూ టు మీ అనొచ్చు. నెక్స్ట్. ఇది మనకు ఒక మంచి అవకాశం. దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఓకే, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకో, ఇది చాలా మంచి అవకాశము, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అంటారు కదా, అప్పుడు దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు బై దిస్ హౌస్, లేకపోతే దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బై దిస్ కార్, డిస్కౌంట్ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్. మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. యువర్ వర్డ్స్ గేవ్ మీ కరేజ్. నాకు నీ మాటలు చాలా బలాన్ని ఇచ్చాయంటాం కదా, చాలా ధైర్యాన్ని ఇచ్చాయంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమనాలంటే యువర్ వర్డ్స్ గేవ్ మీ కరేజ్ అనాలి. ఓకే, నెక్స్ట్. నువ్వు దీన్ని నా దగ్గర ఎందుకు దాచావు? వై డిడ్ యూ హైడ్ దిస్ ఫ్రమ్ మీ? ఎవరినన్నా అడగాలి కదా, మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏదన్నా మనకు తెలియని విషయాలు దాపెట్టేశారు, అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఇలా అనాలి, వై డిడ్ యూ హైడ్ దిస్ ఫ్రమ్ మీ అని. ఓకే, జెంటిల్గా అంటే నెమ్మదిగా. నెక్స్ట్. ఈ సమస్యకు మనం ఒక పరిష్కారం కనుగొనాలి. యూ మస్ట్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. వీ మస్ట్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం.
ఏదైనా సమస్య వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి, ఓకే, సమాధానం కనుక్కోవాలి. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ మాట అన్నాను, వి మస్ట్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్, మీతో గడిపిన సమయం నాకు అమూల్యమైనది. ఓకే, ద టైమ్ స్పెండ్ విత్ యూ ఇస్ ప్రైజ్లెస్ టు మీ. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తాం, వాళ్ళతో మనం అన్ని మన బాధలు షేర్ చేసుకుంటాం. ఏదన్నా టైం స్పెండ్ చేసినప్పుడు మనం వాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఏంటంటే ద టైమ్ స్పెండ్ విత్ యూ ఇస్ ప్రైస్లెస్ టు మీ. చాలా విలువైందండి, మీతో మంచి మాటలు చెప్పారంటాం కదా, అప్పుడు మనం ద టైమ్ స్పెండ్ విత్ యూ ఇస్ ప్రెషస్ టు మీ అనొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. ఆల్ దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ నీ వల్లనే ఇది సాధ్యమైంది అంటాం కదా, అప్పుడు దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ అనాలి. ఓకే, నెక్స్ట్, నీ నిర్ణయం నాకు ముఖ్యమైంది. యువర్ డెసిషన్ మ్యాటర్స్ టు మీ టూ. ఓకే, ఏదైనా డెసిషన్ చాలామంది అడుగుతారు, మీరు కూడా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, మీ డెసిషన్ మాకు చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా, యువర్ డెసిషన్ మ్యాటర్స్ టు మీ టూ అనాలి. ఓకే, నెక్స్ట్, నువ్వు చెప్పినది నిజమని అనిపిస్తుంది. వాట్ యు సెడ్ సీమ్స్ ట్రూ. వాట్ యు సెడ్ సీమ్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్, ఈ విషయంలో మా అభిప్రాయం కూడా అదే. అవర్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఈ విషయంలో మా అభిప్రాయం కూడా అదే అంటారు కదా, మా ఒపీనియన్ కూడా అదే అంటారు కదా, అది దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి, అవర్ ఒపీనియన్ ఆన్ దిస్ మ్యాటర్ ఈజ్ ఆల్సో ద సేమ్. మీరు మేము సేమ్ అనుకుంటున్నాం, ఒకటే అనుకుంటున్నాం, దాన్ని ఇలా మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్, నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకుంటావు. నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు. యు ఆల్వేస్ అండర్స్టాండ్ మీ. ఓకే, నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకుంటావు. ఓకే, యు ఆల్వేస్ అండర్స్టాండ్ మీ. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అంటారు కదా, అప్పుడు మనం యు ఆల్వేస్ అండర్స్టాండ్ మీ అనాలి. ఓకే, నెక్స్ట్, ఇది నీకు సులభమని నువ్వు అనుకుంటున్నావా. డూ యూ థింక్ దిస్ ఇస్ ఈజీ ఫర్ యూ. కొంతమంది అంటారు కదా, నువ్వు అనుకుంటున్నావా ఇంగ్లీష్ మాట్లాడడం అంత ఈజీయా నీకు అంటారు కదా, అప్పుడు డూ యూ థింక్ దిస్ ఇస్ ఈజీ ఫర్ యూ. ఓకే, అట్లా అంటారనమాట. నెక్స్ట్, మీ భావాలను నేను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్, నువ్వు నాకు నిజం చెప్పవచ్చు. యూ కెన్ టెల్ మీ ద ట్రూత్. మన పిల్లలతో అనొచ్చు, నువ్వు నాకు నిజం చెప్పొచ్చు, చెప్పు. ఓకే, టెల్ మీ ద ట్రూత్ అనాలి. ఓకే, నెక్స్ట్, ఎక్కువగా టీవీ చూడొద్దు. డోంట్ వాచ్ టూ మచ్ టీవీ. ఎక్కువగా టీవీ ఎవరన్నా చూస్తున్నారనుకో, పిల్లలు కానీ ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు, డోంట్ వాచ్ టీవీ, డోంట్ వాచ్ టూ మచ్ టీవీ అనొచ్చు, లేకపోతే డోంట్ వాచ్ టీవీ టూ మచ్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్, అది ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఇట్ వాజ్ అ డే నెవర్ టు బి ఫర్గాటన్. ఓకే, లైక్ మన మ్యారేజ్ డే కావచ్చు, లేకపోతే మన పిల్లలు పుట్టినరోజు కావచ్చు, ద డే వీ గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఓకే, ఆ రోజు కావచ్చు, దాన్ని మనం ఇలా మాట్లాడచ్చు, ఇట్ వాజ్ అ డే నెవర్ టు బి ఫర్గాటన్. అది ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఇట్ వాజ్ అ డే నెవర్ టు బి ఫర్గాటన్. ఓకే, నెక్స్ట్, ఈ విషయాన్ని మీరు నమ్ముతారా. డూ యూ ట్రస్ట్ దిస్ మ్యాటర్. ఈ విషయాన్ని మీరు నమ్ముతారా. డూ యూ ట్రస్ట్ దిస్ మ్యాటర్. ఓకే, నెక్స్ట్, నీ సహనం నాకు ఆదర్శం. యువర్ పేషెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు మీ. కొంతమందికి చాలా ఓపిక ఉంటుంది. ఓకే, వాళ్ళని చూసి అబ్బా నువ్వు నిజంగా నాకు ఆదర్శంగా ఉన్నావు అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు, యువర్ పేషెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు మీ. నేను చూసి చాలా నేర్చుకుంటాను, నీ ఓపికను చూసి చాలా నేర్చుకుంటా, అది నాకు ఎగ్జాంపుల్ అంటాం కదా, అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఇలా అనాలి, యువర్ పేషెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు మీ. ఓకే, ఓకే అండి. సో ఇక్కడ వరకు ఇన్ని సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాము. సో ఈ సెంటెన్సెస్ మళ్ళీ చూడండి, వీడియో మళ్ళీ రిపీట్ చేయండి. చాలా వరకు మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా అయిపోతుంది. ప్రాక్టీస్ మేక్స్ రియలీ మ్యాన్ పర్ఫెక్ట్. మీ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. మీ రోజు కూడా దీన్ని మళ్ళీ రిపీటెడ్గా మీరు మాట్లాడండి. ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి. మీ డైలీ యాక్టివిటీస్లో ఎవరితోనన్నా మీ క్లోజ్డ్ వన్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్
అవుతుంది. మీకు ఇంకా 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 కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఈ వీడియో వరకు ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి సెంటెన్సెస్ నేను మీకు తీసుకొని వస్తాను. సో అంటిల్ దెన్ అన్ని మిగతా వీడియోస్ కూడా చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ఓకే, అంటిల్ దెన్ బాయ్.